నమస్తే మాస్టర్స్. మరణం మధురం క్షణం క్షణం అనుభవైక జ్ఞానం జోడన్ గారు ఆత్మరూపంలో ఇచ్చారు. అది ఎం స్వర్ణలత గారు అనువదించి మనకిచ్చారు. అది మనం ఇప్పుడు అధ్యాయం 9 ఆవలి జీవితాన్ని ఊహించడం అనే దాంట్లో చదువుతున్నాం అనమాట. మరణానికి ముందే ఆవలి జీవితాన్ని ఊహించడం అనే పార్ట్లో మనం మధ్యలో ఉన్నాం అనమాట. ఒక ప్రత్యేక స్థాయి చైతన్యంతో గుర్తుంచుకునే ఆత్మలు లేదా తాము ఒక ప్రత్యేక చైతన్య స్థాయికి చేరమని నమ్మేది ఆవలి జీవితంలోకి ప్రవేశించిన తరువాత సందిగ్ధానికి గురి అవుతాయి. వారసత్వం ఎక్కడ ఉంది, వారు సాధించిన స్థాయి ఎక్కడ ఉంది, వారు ఆధ్యాత్మిక ప్రభువులు అనే నిచ్చెన పైన తమ స్థానాన్ని ఆక్రమించడానికి చూస్తున్నారు, కానీ అటువంటిది ఏమీ లేదు. సో ఏంటంటే ఈ భాగంలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, భూమి మీద మనకి ఉండే నమ్మకాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి మనము పైలోకాల్లో సృష్టించుకుంటాం, మనమే సృష్టించుకుంటాం అనమాట. లేదంటే మనల్ని స్వాంతన పరచడం కోసం అక్కడ మార్గదర్శకులు టెంపరీగా సృష్టిస్తారు అన్నమాట. ఇక్కడ మనకి బోల్డ్ అని ఏంటి తప్పు చేసామంటే నరకాన్ని అనుభవించాలి ఇవన్నీ అంటారు కదా. సో అట్లాంటివన్నీ అక్కడ ఏమీ ఉండకపోతే జనాలు అలజడి చెందుతారన్నమాట. అంటే ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత అదేంటి నేను ఇలా అనుకున్నాను, ఇలా ఉంది ఏంటి అనేసి అనుకుంటారు. నరకము లేదు, స్వర్గము లేదు, ఇవన్నీ అనమాట. మనకు చెప్తున్నారు అక్కడ నరకాలు స్వర్గాలు ఏం ఉండవు. ఎందుకంటే అదంతా కూడా ఆత్మలోకము. అంటే భగవంతుడి దగ్గర ఉన్నాము. భగవంతుడి దగ్గర ఉన్నాము ఎప్పుడు కూడా ప్రశాంతంగా, ప్రతి ఒక్కరు కూడా దివ్యంగా ఉంటారన్నమాట. ఒక కాంతి రూపంలో దివ్యంగా ఉంటారు. కాబట్టి అక్కడ నూనెలో కాల్చడాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు అని చెప్పారు. అంతేకాదు మేము అంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మఠానికి లేదంటే ఒక ప్రత్యేకమైన మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో కొన్ని భావనలు ఉంటాయి. ఏమని అంటే ఈ మతంలో ఉండే వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందుతారు, మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని ఉందన్నమాట. అలా ఉన్న ఒక మతం కూడా ఉంది. సో అలా ఉంటుంది. ఈ చైతన్యమే కరెక్ట్, మిగతా అన్ని కరెక్ట్ కాదు. మనమైతే పై స్థాయిలో ఉన్నాము, మిగతా వాళ్ళందరూ కింద స్థాయిలో ఉన్నారు. ఇట్లాంటి భావనలు అన్నీ ఉంటాయి. నేను ఆ నిచ్చెన ఆధ్యాత్మిక ఎదుగుదల నేను నిచ్చెన పైన ఎక్కడ ఉన్నాను, ఇట్లాంటి భావాలన్నీ ఉంటాయి. కానీ అవి ఏమీ లేవు అని చెప్పారు. ఆత్మ చైతన్యంలో విభిన్న స్థాయిలు ఉండటం కంటే మనమందరం ఎదుగుదల అభివృద్ధుల కొనసాగింపులో ఉన్నాము. మనలో కొందరు మిగిలిన వారి కంటే ఎక్కువ నేర్చుకున్నారు. కొన్ని ఆత్మలు మిగిలిన వాటి కంటే భిన్నమైన నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు పెంపొందించుకున్నాయి. భూమి మీద వలనే ఈ భేదాలు ఆత్మలను ఒకే విధమైన ఆసక్తులు, అనుభవాలు, పాఠాలు గల సమూహాలుగా విడదీస్తాయి. కొన్ని ఆత్మలు తమ సమయంలో చాలా భాగాన్ని పాఠశాలలో నేర్చుకుంటూ గడుపుతాయి. భూమి మీద కొందరు యువత గడిపినట్లుగానే వారి బంధాలన్నీ మిగిలిన విద్యార్థి ఆత్మలతోనే అదే విధమైన అభివృద్ధి స్థాయిలో ఉంటాయి. కొన్ని ఆత్మలు బోధకులు, నిర్దేశకులు, స్వాస్థకులు, సృష్టికర్తలు, ప్రతినిధులుగా ఆధ్యాత్మిక వృత్తుల కోసం శిక్షణ తీసుకుంటూ ఉంటాయి. కొన్ని అధునాతన నైపుణ్యాలు, జ్ఞానం కలిగి ఉండి తాము నేర్చుకున్న కళలలో నిష్ణాతులు అయి ఉంటాయి. ఈ ఆత్మలు అరుదుగా జన్మ తీసుకుంటాయి. వారి ఆత్మమిత్రులు తరచుగా అదే వృత్తిలో ఉంటారు. సో అక్కడ మనం ఏం చేస్తుంటే అక్కడ జీవన విధానాన్ని మనము ఏం చేస్తాయి ఆత్మలు అనే విషయం తెలుసుకుంటున్నాము. ఏంటి అంటే ఇక్కడ ఎలా అయితే అంటే ఆధ్యాత్మిక స్థితులు ఉంటాయి కదా. సో ఒకళ్ళు పైన ఒకళ్ళు కింద అని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకుంటారు అంతే. కొంతమంది గాయకులు, సంగీతము, కొంతమంది నృత్యము, కొంతమంది యుద్ధ కళలు, కొంతమంది రాజకీయ నాయకులుగా, ఇట్లా రకరకాల భూమి మీద మనం ఏదైతే పనులన్నీ ఉంటాయో అవన్నీ కూడా పైలోకాల్లో ఆత్మ దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గ్రూప్స్లో ఉంటుందన్నమాట. ఆ గ్రూప్లో ఉండి వాళ్ళు ఆ కార్యక్రమాలు నిర్వహించడము, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయడము, ఇంకా దాన్ని వృద్ధి చేయడము, ఆ జ్ఞానాన్ని మళ్ళీ భూమి మీద మనుషులకి అందివ్వడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, భూమి మీద మనం ఎలా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి చదువుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారో అక్కడ కూడా అంతే స్టూడెంట్స్గా ఉండి ఆ పాఠశాలలకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు అన్నమాట.
ఇవన్నీ అంటే ఏంటి, లెక్కలు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అని కాదు. ఆ, మానవాళి యొక్క అభివృద్ధికి లేదా జీవరాశి ఉన్న లోక కళ్యాణానికి ఉపయోగపడే విషయాలన్నీ కూడా చేస్తుంటారన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము భూమి మీద ఆ, సైంటిస్టులు కృత్రిమ వర్షం అనేది కురిపించడం మొదలు పెట్టారు కదా ఈ మధ్యకాలంలో. సో అలాంటి రీసెర్చ్ జరుగుతున్నప్పుడు అసలు అంటూ ఇది ఒక ఐడియా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన బుర్రలోంచే వస్తుంది. సో ఆ ఐడియా అనేది ఒకటి సృష్టించబడటము, వాళ్ళకి ఇంట్యూషన్ లాగా రావటము, ఇలా చేద్దామా అనేది ఎలా వస్తుంది, మనం రోజు నిద్రలో పైలోకాలకి వెళ్ళి కలుస్తున్నాం అనమాట. మన మార్గదర్శకుల్ని మన ఇంటికి వెళ్ళేసి మన గ్రూప్లో కలుస్తున్నాం. అలా కలిసినప్పుడు ఎవరికి దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో వాళ్ళు ఆ పని చేస్తారు. ఎవరైతే ఈ సైంటిస్టులు అయ్యి ఉంటారో, ఎవరి ఇంట్రెస్ట్ అరే వర్షాలు లేవు మనమే వర్షాలు కురిపిద్దాము అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆ పైలోకాలకు వెళ్తారు, అక్కడ ఉండే జ్ఞానాన్ని తీసుకొని వస్తారనమాట ప్రతిరోజు రాత్రే. మరి అందుకోసమే ఆ పైలోకాల్లో స్టడీస్, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళకి ఎవరికి ఏ జ్ఞానం అందివ్వాలో ఆ జ్ఞానం అందించబడుతూ ఉంటుంది. అక్కడే ఆత్మలు టీచర్స్గా ఉంటారు, గైడ్స్ లాగా ఉంటారు, సృష్టికర్తలుగా ఉంటారు, రిప్రజెంటేటివ్స్గా ఉంటారు. ఆధ్యాత్మిక వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని శిక్షణ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇట్లా ఎన్నో ఆత్మలు ఎన్నో పనులు చేస్తూ ఉంటాయి. అట్లాగే టెక్నాలజీ, భూమి మీద టెక్నాలజీ పెరిగింది కదా, ఆ టెక్నాలజీకి సంబంధించింది ఆ జ్ఞానము. ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్, మామూలు ఫోన్, అసలు ఫోన్ కనిపెట్టడం అనేది ఒక టెక్నాలజీ. మామూలు ఫోన్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫోన్తోనే అన్ని పనులు చేసేసుకుంటున్నాం. ఫోన్తోనే ఇల్లు తలుపులు వేస్తాము, లైట్లు వెలుగుతాయి, లైట్లు ఆగిపోతాయి, అన్ని పనులు కూడా ఫోన్లో చేసేయచ్చు. మరి అంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది అంటే అన్నీ ఎక్కడి నుంచి, ఎవరో ఒకరి ఐడియా ద్వారానే, మెదడులోంచి పుట్టిన ఐడియా ద్వారానే వచ్చింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మానవాళి యొక్క ఉపయోగానికి ఉపయోగపడే విధంగా అన్నీ కూడా మనకి ఆ మెదడులో ఆలోచన రూపంలో మనకి పైలోకాల నుంచి జ్ఞానాన్ని ఇవ్వబడతాయి అన్నమాట. సో ఈ జ్ఞానం ఇవన్నీ కూడా, కళలు ఇవన్నీ కూడా కొన్ని ఆత్మలు అవి చదువుకుంటూ ఉంటాయి, నిష్ణాతులు అవుతూ ఉంటాయి. ఇటువంటి ఆత్మలు చాలా అరుదుగా జన్మ తీసుకుంటాయి అని చెప్తున్నారు. అంటే బాగా డీప్ స్టడీయింగ్ చేస్తూ, డీప్ ఒక పర్పస్ ఉండి, ఏదో వచ్చామో పోయామని కాకుండా ఇంకా వీళ్ళు అంటే దానికోసమే అన్న జీవితాన్ని అంకితం చేశారు అని ఉంటారు కదా. అలాంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్రికెటరో, ఒక చెస్ ప్లేయరో, లేకపోతే ఒక సంగీత విద్వాంసులో, వాళ్ళు వాళ్ళ యొక్క ఆ ఆర్ట్ ఫామ్కి జీవితాన్ని అంకితం చేసేసి ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి మిగతా పనులు చేయడానికి పెద్ద సమయం ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు మిగతా పనులు చెయ్యరు, దీనికే వాళ్ళ మొత్తం పెడతారు. కాబట్టి అదేవిధంగా పైలోకంలో ఈ సైంటిఫిక్గా రీసెర్చ్ చేయడానికి నిపుణులు అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎంతో అవసరమైతే తప్పితే వాళ్ళు చేయరనమాట. చాలా వరకు మీరు వింటే గొప్ప గొప్ప మాస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి వివేకానందుడు, ఇంకెవరు, ఆది శంకరాచార్యులు, ఇంకా చాలామంది ఉన్నారు, ప్రస్తుతం నాకు పేర్లు రావట్లేదు. సో ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ చాలా తక్కువ సమయం జీవించడానికి వస్తారన్నమాట. రావడంతోనే పనులు చేసేస్తారు, టక్క ఎదుగుతారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు పుట్టినప్పటి నుంచి వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు వేరే వాళ్ళకంటే. అన్ని పనులు తొందరగా చేసేసి ఇక్కడ పని అయిపోగానే వెళ్ళిపోతారు అనమాట. అంటే ఏంటి, ఆ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమి మీదకి వచ్చి నేను చేస్తేనే పని అవుతుంది, నేను రావాలి అనుకున్నప్పుడు వస్తారు. అదర్వైజ్ ఏంటంటే వాళ్ళకి ఆత్మమిత్రులు తరచుగా అదే వృత్తిలో ఉంటాయన్నారు. సో వాళ్ళ గ్రూప్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని పంపించడము, వాళ్ళకి చేయడము అని ఉంటుంది. నేను చాగంటి గారి ప్రవచనంలో విన్నాను, ఆది శంకరాచార్యులు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అంటే, అప్పట్లో ఎన్నో మతాలు అనేవి భూమి మీద ప్రబలం అయ్యి, భరతఖండంలో ప్రబలం అయ్యి చాలామంది తప్పుదోవలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఈ మతం ఒక్కటే కరెక్ట్, మిగతా ఏవి కరెక్ట్ కాదు అని అర్థం. అది కాదు అర్థం. వేరే మతాల్లోకి వెళ్ళినా అన్నీ కూడా మళ్ళీ ఆ మోక్ష సాధనకే వెళ్తాయి. కానీ ఈ మన హిందూ ధర్మంలో కొన్ని ఖచ్చితమైన పద్ధతులు పెట్టారన్నమాట.
ఇవి ఇలా చెయ్యాలి అని పెట్టారు. ఈ సమయంలో ఇది చేయాలి, సూర్యోదయానికి వెళ్ళి ముందే లేవాలి, ఇట్లన్నీ పెట్టారు. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చెయ్యకపోయినా, పూజ ఇవన్నీ చెయ్యకపోయినా కూడా భగవంతుని చేరొచ్చు అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వేరే మతంగా మారారు. అంటే వాళ్ళు వేరే ప్రచారం చేయడం మొదలు పెట్టారు. స్లోగా అది ఒక మతంగా మారిపోయింది. గురునానక్ అని, క్రిస్టియానిటీ అని, ఇస్లాం అని అట్లా అయిపోయింది. ఇలా అయిపోవడం వల్ల జనాలకి బద్ధకం రావడం అనమాట. బద్ధకం వచ్చి అంటే అబ్బా లేవాల్సిన అవసరం లేదు, సూర్యోదయానికి ముందు లేవాల్సిన అవసరం లేదు, లేవకున్నా కూడా మనం ముక్తిని పొందుతాము అని ఉండడం వల్ల ఏమవుతుంది, వద్దు అంటే ఇంకా చెయ్యమన్నమాట. మనం అవసరం లేదు అంటే చెయ్యం. కాబట్టి అలా మారిపోతున్నారు వీళ్ళు, దోవలోకి వెళుతున్నారు అన్న ఉద్దేశంతో ఆది శంకరాచార్యులు అప్పుడు మళ్ళీ పుట్టి మళ్ళీ ఉద్ధరించడం అనేది జరిగిందనమాట. అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క విధంగా ధర్మాలు ఉంటాయి. అది ప్రతిసారి ఒకటే ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ పుట్టాము, ఇప్పుడు ఈ లోకంలో మోడర్న్ వరల్డ్లో ఉన్నామంటే మనలో ఆ దైవము మనలోనే ఉంది. కాబట్టి దైవం యొక్క రూపాలన్నీ మనమే కృష్ణుడు, మనమే సత్యసాయిబాబా, అన్నీ మనమే అన్నమాట. కాబట్టి మనము ఇలా ఈ మోడర్న్ డ్రెస్లు వేసుకుంటాం, ప్యాంట్ షర్ట్స్ అన్ని వేసుకొని స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాము. కానీ ఆ దైవము ఈ రూపంలో ఈ క్షణంలో మన రూపంలోకి వచ్చింది అంతే. సమయానికి అనుకూలంగా అది జరుగుతుంది. ఇప్పుడు ఆది శంకరాచార్యులు మన భారతదేశంలో పుట్టారు కాబట్టి, కేరళలో పుట్టారు కాబట్టి ఆయన బహుశా మలయాళం మాట్లాడి ఉండొచ్చు, అలాగే సంస్కృతము మాట్లాడతారు. అదే వేరే చోట పుట్టి ఉంటే వేరే భాష మాట్లాడతారు, అంతే తేడా. కాబట్టి సమయము అండ్ ప్రదేశము బట్టి ప్రవర్తిస్తాం అనమాట మనం, అంతే. కానీ ఆత్మలోకంలో అందరూ ఒకటే, ఆ అందరి యొక్క గోల్ కూడా ఒకటే అనమాట. లోక కళ్యాణాని కోసం ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో చేస్తూ ఉంటారు. ఆవలి జీవితంలో ఆత్మలు పెంపొందుతూ జ్ఞానం పోగు చేసుకునే విధానం భూమి మీద వలనే ఉంటుంది. నేర్చుకోవడానికి మరియు సిద్ధం అవ్వడానికి కొంత సమయం ఉంటుంది. ఆ పైన మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాలను ప్రత్యేకమైన వాటికి ఉపయోగిస్తాము. వీటిలో ఏది ఏమైనప్పటికీ స్థిర చైతన్య స్థాయిలు కలిగిన సోపాన క్రమాన్ని ప్రతిబింబించదు. ఏ ఒక్క ఆత్మ మిగిలిన వాటి కంటే ఎక్కువ విలువైనది కాదు. మనం అందరము మనదైన వేగంతో నేర్చుకుంటూ పరిణామం చెందుతూ ఉంటాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఒక బాల్ తీసుకుంటే ఆ బాల్ లోపల, లేదా ఒక సర్కిల్ తీసుకుందాము, గుండ్రటి సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్కి మధ్యలో ఒక చుక్క ఉంటుంది, మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువు నుండి నేను ఒక బొమ్మలాగా వేసి చూపిద్దామని అనుకుంటున్నాను. చూద్దాం, మీకు ఏమైనా కనిపిస్తుందా బొమ్మ? వైట్ బోర్డ్ ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే, సో దీంట్లో ఇది ఒక చక్రం, చాలా అందమైన చక్రం ఇది, 0. ఓకే, ఇది ఒక సర్కిల్ అనుకుందాము. ఈ సర్కిల్లో మధ్యలో ఒక చుక్క ఉంది. ఈ చుక్క నుంచి ఇదేమో మనము బయలుదేరిన ప్రదేశము, ఇదేమో చేరవలసిన ప్రదేశాలు అనమాట. చేరవలసిన ప్రదేశం. ఈ ఈ ఈ బయట ఉండే ఈ సర్కిల్ని మనము గనక మోక్షము అని అనుకుంటే ఇక్కడనే మనం ప్రయాణం మొదలవుతుంది. మనిషి యొక్క ప్రయాణం ఇక్కడ మొదలవుతుంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా ఇట్లా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనకి చేరడానికి కదా. ఇప్పుడు ఈ ఈ ఈ మార్గంలో వెళుతున్న వ్యక్తికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో, ఈ మార్గంలో వెళుతున్న వ్యక్తి కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నారు. అంటే ఒకరు తానా అంటే ఇంకొకరు తానా, అంటే ఒకళ్ళు ఎడ అంటే ఇంకొకళ్ళు పెడ అనే రకం అనమాట. నేను ధ్యానం ద్వారా వెళ్తానంటే ఒకళ్ళు ఏమంటారంటే నేను ప్రాణాయామం ద్వారా వెళ్తాను అంటారు. ఒకళ్ళు స్పిరిచువల్ టాబ్లెట్స్ కరెక్ట్ అంటే ఇంకొకళ్ళు అసలు అంతా ఏం అవసరం లేదు, మనము కేవలం గుడాకేశ బాగుంటుంది అని ఇంకొకళ్ళు అంటారు.
సో ఇట్లాగా ఎన్నో ఒక సర్కిల్లో ఆ పైన మోక్షానికి చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పారాగ్రాఫ్, ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆ మార్గం ఉందో అందరికీ కూడా చివరికి చేరేది ఒక్కటే. ఒకళ్ళు పైన, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు ఇది అని లేదు. ఒకళ్ళు ఈ నిచ్చెనలో కొంతమంది పైన ఉన్నారు, కొంతమంది కింద ఉన్నారు అనేది లేదు. ఉండేది ఒకటే చైతన్యము, స్థిర చైతన్యము. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నారు అని చెప్పారు. సో అది బాగుందా ఎగ్జాంపుల్? మనం టెక్నాలజీ వాడాము. బాగుందండి. బాగుంది. విషయం అర్థమైంది కదా? అర్థమైంది. యా. సో ఇప్పుడు మనము చేరేది లావణ్య గమ్యం ఒకటే కదా, మార్గాలే వేరని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అవును. కాబట్టి మనము తప్పు గమ్యం పట్టాల్సిన అవసరం లేదు అంటున్నాం అనమాట. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం, గమ్యం ఒకటే, అందరూ చేరేది. అదే చెప్తున్నారు ఇక్కడ, ఏ ఒక్క ఆత్మ కూడా మిగిలిన వాటికంటే ఎక్కువ విలువైనది కాదు అని చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేగంతో వెళ్తూ ఉంటారు అన్నమాట. ఆ మోక్ష మార్గానికి వెళ్లే దారులు వేరైనా వేగం వేరవ్వడం వలన ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉన్నట్టు కనిపిస్తుంది, అంతే కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. మనలోనే కూడా మనకే తెలుసు కదా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. అంటే మనము కూడా కొన్ని వందల జన్మలు తీసుకొని ఇప్పుడు ఆత్మ జ్ఞానం పొందించే ఆవల జీవితాన్ని కూడా ఆనందంగా తీసుకునే స్థితికి వచ్చాము అంటే అంతకంటే ముందు ఎన్నో కిరాతకమైన జన్మలు తీసుకొని ఉంటాం మనం. సో ఆ కిరాతకమైన జన్మల్లో ఎన్నో తప్పులు చేసాము, అప్పుడు అన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. అదో ఆ సమయంలో అప్పుడు ఆ ఎదుగుదల అంతే. ఈ ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వేగంతో వాళ్ళు వస్తూ ఉంటారు. అందరు ఒకేసారి 10th క్లాస్ పాస్ అయిపోయారు అనుకోండి, ఒక స్కూల్ ఉంది, 6వ క్లాసు, ఎల్కేజీ, 10వ క్లాస్, ఇట్లా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, రోజు వెళ్తుంటారు వస్తుంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమనుకుంటారంటే, అబ్బాయి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుతారు, ఇప్పుడు మొదలుపెట్టి 10వ క్లాస్ వరకు 10 సంవత్సరాలు చదవాలి వీళ్ళు, ఇట్లా కాదు అందరినీ 10th క్లాస్ పాస్ చేద్దాము అని అనుకుంటే అది అసలు ఎంత అల్లకల్లోలం అయిపోతుంది. ఈ ఎల్కేజీ చదివే పిల్లలు 10th క్లాస్ విషయాలు ఏవి అర్థం కాదు ఫస్ట్ థింగ్. తర్వాత ఒక్కసారిగా అంతమంది 10th క్లాస్లోకి వస్తే అంతమంది టీచర్లు ఉండరు, పుస్తకాలు ఉండవు, క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కదా. సో అసలు పెద్ద ఫెయిల్ అవుతుంది, అది ఆ కాన్సెప్ట్ అనేది పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అనేది ఉండదు అనమాట. మొత్తం అందరూ 10th క్లాస్ పాస్ అయిపోయి వెళ్ళిపోతే ఇంకా స్కూల్ క్లోజ్ చేసేయడమే కదా. ఏముంటుంది, మళ్ళీ అందరూ జాయిన్ అవుతారు, మళ్ళీ 10th క్లాస్ చేస్తారు, ఇంకేముంటుంది, అది నడవదు అది. కాబట్టి అలా వర్క్ అవ్వదు అని చెప్పి భూమి మీద బ్యాలెన్స్ ఉండడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో కంటిన్యూస్గా వస్తుంటారు అన్నమాట. ఎలా అయితే ఉన్నతమైన ఆత్మలు భూమి మీద అక్కడక్కడ అప్పుడప్పుడు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే భాషల్లో వేరే వేరే రకాల జన్మలు చరిత్రలు తీసుకొని వస్తారు. అలా చేస్తే వాళ్ళకి అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో వాళ్ళకి కనెక్ట్ అవుతారనమాట. మనకి చెప్తారు కదా షిరిడి సాయిబాబా, ఆ షిరిడీలో ఆ సమయంలో ఎందుకు పుట్టారంటే అప్పుడు మన మతాలన్నీ కూడా బాగా కొట్టుకోవడం అనేది మొదలవుతుంది కాబట్టి అలా కాదు, 2 మతాలు సమానమే అని ఇద్దరికి కలిపిన ఒక దేవుడిగా ఉండాలని ఆయన వచ్చారు. అట్లాగే కాదు, ఇంకొంచెం మన ఎవరైతే సాయిబాబాని బాగా నమ్ముతారో, బాగా ఆయనకి దేవుడిగా చేస్తారో వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉంటారనమాట. అంటే ఇది ఇలాగే ఉండాలి, లేకపోతే ఏమన్నా అయిపోతుందేమో అన్నంత ఆ భయాల నుంచి బయటకు వచ్చి ఉంటారు సాయిబాబా భక్తులు అయ్యి ఉండేవాళ్ళు. అది నేను గమనించాను. అంతేకాదు పిఎస్ఎస్ఎంలో కూడా చాలా మంది సాయిబాబా భక్తులే ఉంటారన్నమాట. ఎందుకంటే అది ఒక లెవెల్ అడ్వాన్స్మెంట్ అనమాట. బాబా భక్తులుగా ఉండడం ఒక అడ్వాన్స్మెంట్, తర్వాత దీనికి వస్తారు. చెప్పండి. అంటే కొన్ని మూఢనమ్మకాలు ఉండవండి. ఎస్ కరెక్ట్. సో అట్లా చెప్తున్నారు అనమాట. మనం ఏది ఎవ్వరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, తప్పు పట్టకూడదు. అందుకే పత్రిజీ చెప్పారు, ఏది ఎలా అయినా ఉండని, నో కామెంట్స్, నో జడ్జ్మెంట్స్, వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అనేది ఈ రూల్స్ అనమాట. మనకు బేసిక్ రూల్, అది గుర్తుపెట్టుకొని ఉండాలి ఎప్పుడు కూడా. మీ దగ్గర ఆవలి జీవితం గురించి ఏ విధమైన చిత్రాలు ఉన్నా అవి ఎంతో పేలవంగా
చాలినంత స్థాయి లేకుండా ఉండటమే కాకుండా ఇక్కడికి వచ్చిన తరువాత వాటి వల్ల మీరు పొందే సహాయం పొందరు, కానీ హాని కలుగుతుంది. మీ దగ్గర ఉన్న ఈ స్వర్గ ప్రతిబింబాన్ని ప్రేమ ప్రతిబింబంగా ఉండనివ్వండి. మీ స్వర్గపు చిత్రం మాధుర్యాన్ని తెలియజేసే ముఖంగాను, శ్రద్ధ ప్రోత్సాహాల గూటిలో అన్నింటిని నిలిపి ఉంచే హృదయపు ప్రకృతిగాను ఉంచండి. మీలో ఉన్నది చెంది ఉంది అన్న భావాన్ని అది ఏ విధమైన ప్రతిబింబాన్ని ప్రజ్వలింప చేసినా మీ ఆవలి జీవితపు చిత్రంగా ఊహించుకోండి. ప్రేమ చెంది ఉండటం అన్న భావాలు రాబోయే సత్యానికి దారి తీస్తాయి. మేఘాలు, మురళి కాదు, కళాకారుల ఆదర్శప్రాయమైన స్వర్గ చిత్రంలోని సున్నితమైన నిర్మాణం కాదు. అంటే మన దగ్గర సినిమాలు ఉన్నాయి, సినిమాలు చెప్తుంటాయి అనమాట, స్వర్గంలో ఇలా ఉంటుంది, ఇవన్నీ రకరకాలు చెప్పారు కదా. దాంట్లో ఏం చెప్తున్నారు అంటే, మీ దగ్గర ఏవైతే పెయింటింగ్స్ కానీ ఫోటోలు సినిమాలు ఆ విషయాలు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అవి కేవలం చైతన్యము వెలుగు లేని పేలవంగా ఉంటాయి అని అంటున్నారు. అంటే జస్ట్ అదొక నిర్మాణపు బొమ్మ. ఒక స్వర్గం అని అనుకుంటే అదొక నిర్మాణం, ఒక బొమ్మ. ఆ పెయింటరు తన యొక్క కళని చూపించడానికి అందంగా చేశారు అంతే, కానీ దాంట్లో జీవం లేదు. ఎందుకంటే అది అలా ఉండదు. ఎందుకంటే మీరు అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలంటే అది ఒక అందానికి ప్రతీకగా తీసుకోండి, కానీ మీరు అక్కడ పైలోకాల్లో ఉండేది ప్రేమ. మీరు ఆ స్వర్గం అనగానే, మరణానంతరం అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ప్రేమ. ఏదో కృష్ణుడు మురళి, మేఘాల్లో నడవడము ఇవన్నీ కాదు అని చెప్తున్నారు. కళాకారుల ఆదర్శప్రాయమైన స్వర్గ చిత్రంలోనే సున్నితమైన నిర్మాణం కాదు. వాళ్ళు ఎంత అందంగానైనా వేయని ఆ రకమైన నిర్మాణాలు పైలోకాల్లో ఉండవు. ఎందుకు అంటే పైలోకాల్లో ఉన్నదంతా కూడా కాంతి, చైతన్యము, ప్రేమ. సో ఆ కాంతి, చైతన్యము, ప్రేమని మనం చిత్రాల్లో బంధించలేము, నిర్మాణాలని మాత్రమే చూపించగలము. సో అవన్నీ కూడా పేలవంగా ఉన్నాయి అని చెప్తున్నారు. పైలోకాల్లో ఉండేది ప్రేమ. ఆ ప్రేమని పొందడానికి మనకి రకరకాల ప్రేమ చెంది ఉండటం అన్న భావాలు రాబోయే సత్యానికి దారి తీస్తాయి. మీలో ఉన్నతి చెంది ఉంది అన్న భావాన్ని ఏ విధమైన ప్రతిబింబాన్ని ప్రజ్వలింపచేసినా మీ ఆవలి జీవితపు చిత్రంగా ఊహించుకోండి. ఓకే, సో మీలో పాజిటివిటీ ఉంది, మీలో హృదయం ఉంది, మీలో ఒక ప్రకృతి ఉంది, శ్రద్ధ, ప్రోత్సాహం ఇవన్నీ ఉన్నాయి, ఒక మధురం ఉంది. అట్లాగే మీలో ఒక కాంతి ఉంది, ఉన్నతి ఉంది, ఆత్మస్థితిలో ఉంది. ఇవన్నీ కూడా తెలియచేసే ఏదైనా సరే చక్కగా ఊహించుకోమంటున్నారు. అంతేకాని జస్ట్ ఇగో ఈ అక్కడంతా బంగారు సింహాసనాలు ఉంటాయి, అందమైన పూలు పూస్తాయి, ఇవన్నీ కూడా కాదు. ప్రేమ, కాంతి, చైతన్యం, ఉన్నతి ఇవి మాత్రం చక్కగా అట్లాంటి బొమ్మలు ఎవరన్నా వేస్తే గనక అవి చక్కగా ఉంచుకోండి, లేదంటే మీరే ఊహించుకోండి. ఎందుకు అంటే ప్రేమకు చెంది ఉండటం, ప్రేమకి మనం ఏదైతే కనెక్షన్లో ఉంటామో అది రాబోయే సత్యానికి, రాబోయే కాలంలో అంత సత్యమై ఉంటుంది. ఆ సత్యానికి అంటే ప్రపంచంలోనే కాదు, మనలో కూడా మనం సత్యానికి దగ్గర అవుతాం అనమాట. మనం ఉన్నతిని చెంది ఉన్నాము అని అనుకున్నది ఆ ప్రేమకి మనం సత్యానికి దగ్గర అవుతాం అనమాట. సత్యం అంటే ఏంటి? భగవంతుడు. సత్యం అంటే అందుకే సత్యనారాయణ స్వామి అంటారు, సత్యం, నిత్యం అంటారు. సో ఏదైతే ట్రూత్ అంటాం అనమాట, అదే నిజం. సో దానికి మనం దగ్గర అవ్వాలి అంటే ప్రేమని మాత్రం ఊహించుకోవాలి. పైలోకంలో ప్రేమను ప్రతిదానికి అంతటితో ఉన్న అనుసంధాన్ని భావించండి. అది ఆవలి జీవితం. భూమి మీద పూజారులు, వాహకులు వారు వదలవలసిన వాటి గురించి చెప్పే మాటలన్నీ వారు చేయవలసినవే. సత్యం మీ హృదయంలో ఉంది, మూలంలో ఉంది. ఆవలి జీవితం అంటే అది. సో ఆవలి జీవితంలో ప్రతి దానికి ప్రేమని కనెక్ట్ చేయండి అంటున్నారు. అంటే పైలోకంలో ఏమి చేసినా, అసలు ఏం చేయకుండా కదలకుండా ఉన్నా అదంతా కూడా ప్రేమతో ఉంటామన్నమాట. మనం ప్రేమనే శ్వాసిస్తూ ఉంటాము. సో ఆవలి జీవితంతో ప్రేమతో కనెక్షన్లో ఉండండి. కానీ భూమి మీద ఏం చెప్తారు మనకి?
పూజారులు ఉంటారు, ఇగో నువ్వు ఈ దానాలు చెయ్యాలి, లేదంటే ఈ ప్రీస్ట్లు అంటారన్నమాట, ఇలా నువ్వు ఇది వదిలిపెట్టాలి, ఇట్లా రకరకాలని చెప్తుంటారు. అవన్నీ కూడా భూమి మీద చేసేవే, కానీ అది ఏమీ లేదు. సత్యం ఎక్కడుంది యాక్చువల్గా అంటే మన హృదయంలోనే ఉంది, మన మూలంలో ఉంది. ఆవలి జీవితం అంతా కూడా మన మూలంలో మనం ఎలా ఉంటామో అలా ఉంటాం అనమాట. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చినప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మనము ప్రకృతిని నాశనం చేయలేదు, వాహనాలని వాడలేదు, పూజలు పునస్కారాలు పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయాయి. తర్వాత డాక్టర్ల దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. అంటే చిన్న జలుబులకి దగ్గులకి జ్వరాలకి పరిగెత్తే వాళ్ళు కాస్త ఆగిపోయారు. కేవలం కోవిడ్ వచ్చింది ఇంకా చాలా కష్టంగా ఉంది అన్న వాళ్లే వెళ్ళారు. షుగర్ నా మాత్రలు అయిపోయాయి, షుగర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలి, కళ్ళజోడు మార్చుకోవాలి, ఇట్లాంటి వాటి ఎవ్వరికి కూడా ఎవరు వెళ్ళలేదు. ఇట్లా అంటే ఏది అప్పుడు మనకి ఇంకా చాలా ఏం అర్థమైంది తెలుసా, ఉద్యోగాలకి వెళ్ళలేదు, కొంతమంది ఉద్యోగాలు మానేశారు, ఇంట్లోంచి చేసేవాళ్ళు చేశారు, కొంతమందికి సెలవులు వచ్చాయి, ఇట్లా ఎన్నో స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయాయి, ఇట్లా ఎన్నో కదా. అంటే ఏంటంటే ఆత్మలోకంలో లేదంటే మనం ఒక ఆత్మస్వరూపులుగా ఏది మన జీవితంలో ముఖ్యమైతే ఉంటుందో అది ఆ కోవిడ్ టైంలో మన అందరికి అర్థమైంది. అనవసరమైన పరుగుళ్ళన్నీ చేస్తూ టెన్షన్లు పడిపోతూ జీవితాన్ని మాయలో పడిపోయి ఇంకే బంధాలని అన్ని దూరం చేసుకొని ఇంకేదో ఏదో కావాలని ఏదో చేసుకుంటూ ఉన్నాం అనమాట. అలా కాదు. జీవితంలో ముఖ్యమైనవి ఏంటంటే సమయానికి కలిసి ఆకలికి సరిపడినంత తినడము, అండ్ కుటుంబ సభ్యులందరూ ప్రేమతో ఉండడము, అవసరమైనప్పుడు ఇంకొకరికి సహాయం చేయడము, ప్రకృతిని ఆస్వాదించడము, ఇంతే. మన శ్వాస ఇదే అనమాట ఇంపార్టెంట్. శ్వాసతోనే కదా వచ్చింది కోవిడ్ అంతా కూడా, ఎవరికి శ్వాసలు ఊపిరి ఆడేది కాదు. సో ఆ శ్వాస యొక్క ఇంపార్టెన్స్ అంతే అనమాట మన జీవితంలో మనకు కావాల్సింది. అలాగే పైలోకాల్లో కూడా అంతే ఉంటుంది. ప్రేమ, స్నేహము, నమ్మకము, విశ్వాసము, ఉన్నతి, విజయం, ఈ పాజిటివ్ క్వాలిటీస్ ఏదైతే ఉంటాయో మన ఆత్మస్థితిలో అవే ఉంటాయన్నమాట పైన. అదన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ పూజారులు ఇవన్నీ మన పూజలు చేసేటప్పుడు ఇది ఇలా చేస్తేనే కరెక్ట్, అది ఇలా చేస్తేనే కరెక్ట్ అని అంటారు కదా, అవన్నీ ఏం లేదు. మొత్తం అంతా ఎక్కడుంది? మన మనసులోనే ఉంది, మన ఆత్మస్థితిలో, హృదయంలోనే ఉంది. కాబట్టి అది చెప్తున్నారు అనమాట, మన మూలంలోనే ఉంది. మనం అలాంటి వాళ్ళమే, మనం ఒరిజినల్గా మనం ఆత్మస్థితిలోనే ఉన్నాము. కానీ నిద్రపోయినప్పుడంతా మన ఆత్మస్థితిలో ఉంటాము, ధ్యానం చేసినప్పుడు ఆత్మస్థితిలో ఉంటాం, బయటకు వచ్చినప్పుడు మళ్ళీ భౌతికంగాకి వచ్చేస్తాం అనమాట. కాబట్టి ఆవలి జీవితం అంటే ఎలా ఉంటుందో ఏంటో అని ఊహించుకోవాల్సిన అది ఏం లేదు, మన లోపల ఉండేది అది అక్కడ అలా కరెక్ట్గా ఉన్నాము. చివరి పారాగ్రాఫ్. తరచూ మరణించబోయే ముందు క్షణంలో శాంతి వస్తుంది. ఆ శాంతియే మనల్ని కలిపి నిలిపి ఉంచే సత్యం. ఆ శాంతి మనలోకి ప్రవేశిస్తున్న ప్రేమ యొక్క శ్వాస. కష్టమైన జీవితం తర్వాత మనకు స్వస్థత చేకూరుస్తుంది. అది మన ముందు ఎదురు చూస్తున్న దాని సారం. ఆవల జీవితం గురించిన అత్యంత ముఖ్యమైన విషయం. ఈ శాంతి అంతా మనం ఎప్పుడు అనుభవిస్తాం తెలుసా? మరణించే ముందు క్షణాలు అనుభవిస్తామంట. ఇది నేను వేరొక డాక్యుమెంటరీ కూడా చూశాను. ఈ డాక్యుమెంట్ ఏంటంటే హాస్పైస్ అని ఉంటుంది అమెరికాలో. అంటే ఇంకా వీళ్ళు ఖచ్చితంగా చనిపోతారు, ఇంకొన్ని రోజుల్లో వీళ్ళు చనిపోతారు, ఇంకా వీళ్ళకి మందులు కూడా అవసరం లేదు, ఊరికే ఆ నొప్పులకి ఏదో కాస్త నొప్పి భరించాల్సిన అవసరం లేకుండా ఊరికే అలా మందిస్తూ మత్తులోకి ఉంచేస్తారన్నమాట ఆ హాస్పైస్లో. మనుషులు అలాగ జీవోత్సవాల్లా ఉంటారు అంతే. వాళ్ళకి నిజంగా శ్వాసని పూర్తిగా అయిపోయేంత వరకు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్స్లో అలా ఉంటారన్నమాట, హాస్పైస్ అంటారు. అక్కడ వెళ్ళిపోయే వాళ్ళంతా నీరసంగా బక్కగా అయిపోయి, ఎందుకంటే వాళ్ళకి ఏది కూడా తిండి నోటితో కూడా తినరు అనమాట, మందులు, ఆక్సిజన్స్ ఇట్లాంటి వాటి మీద బతుకుతారు. అలా ఉన్న వాళ్ళు కాస్త చనిపోయే క్షణం వచ్చేటప్పటికి ముఖమంతా వెలుగుతో నిండిపోయి, మొహమంతా ఉత్సాహంతో, మత్తులో ఉన్న వాళ్ళు కాస్త ఒక కళ్ళు తెరిచి గట్టిగా హ్యాపీగా సంభ్రమాశ్చర్యంతో, నువ్వా, ఉన్నావా, వచ్చేస్తున్నా, ఎక్కడున్నావు, అరే నువ్వు, అరే ఎంత బాగుందో ఇక్కడ, ఆహా, ఇట్లా అని ఎక్స్ప్రెషన్స్ పెడుతూ బయటికి శబ్దాలు చేస్తూ మరుక్షణం చనిపోయారనమాట.
అది హాస్పైస్లో ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో వాళ్ళందరూ ఎంతో మంది చూసి వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. అది చెప్తున్నారు ఇక్కడ. మరణించే ముందు క్షణంలో శాంతి అనేది లభిస్తుంది. ఏ శాంతి అయితే పైలోకాల్లో ఉంటుందో అదే శాంతి మరణించే ముందు మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటాం అనమాట. అదే సత్యం. అంటే ఉదాహరణకు అనమాట. ఎందుకు చెప్తున్నారంటే పైలోకంలో ఎలా ఉంటుంది అని మనకు క్వశ్చన్ వస్తే, ఈ మరణించే ముందు క్షణంలో జనాల్లో ఎలా అయితే జీవంలో ఆత్మస్థుల్లో ఉండి మనం ఆ శాంతి సత్యంతో కూడి హ్యాపీనెస్తో కూడి ఉంటామో అదే శాంతి అక్కడ ఎప్పటికీ నిలిచి ఉంటుంది పైలోకంలో. ఆ శాంతే మనలోకి పైలోకంలో ఉండే ప్రేమ శ్వాస ద్వారా వస్తుందన్నమాట. మనం శ్వాసిస్తూ ఉంటాము, పైలోకంలోంచి శ్వాసం తీసుకుంటాం అనమాట. అక్కడ ప్రేమ వస్తుంది. అందుకే మనకు ఆ లోపల ఆ తేజస్సు, దివ్యమైన వెలుగు, హ్యాపీనెస్ అనేది వస్తుంది. అప్పటిదాకా ఎంతో అనారోగ్యంతో శరీరం అంతా కృషించిపోయి ఉన్నా కూడా ఆ చిట్ట చివరి క్షణం మాత్రం మనం స్వస్థత చేకూరుస్తుంది ఆ ప్రేమ అనేది. ఇది ఏంటి తెలుసా, ఆ ప్రేమ అదంతా ఏం చెప్పారంటే, మనము ఎదురు చూస్తున్న మొత్తం జీవితాంతం ఎదురు చూస్తుంటాం. దేనికోసం ఏదైతే ఎదురు చూస్తామో, ఆ భగవంతుని చేరుకోవాలనే దేనికోసం ఎదురు చూస్తున్నామో అదంతటికీ కలిపి ఆ చివరి క్షణం అదొక జీవన సారం అన్నమాట. అది జీవితాంతం జీవించింది దానికోసం. ఆ క్షణం అక్కడ ఉంటుంది. ఆవలి జీవితం గురించి అది ఒక ముఖ్యమైన విషయం. అసలు ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఆ క్షణం వాళ్ళు అనుభవించినది ఏదైతే ఉందో అదే ఆ అసలైన జీవన సారము, అదే ముఖ్యమైన విషయం అనమాట. ఇది ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి. అందుకోసమే పత్రిజీ మనకి ఏం చెప్పారంటే, మరణ జీవితం అంటే మరణం అనేది మనం జీవించి ఉండేటప్పుడే మరణించమని చెప్పారు. అంటే మనకి తెలుసుకోమన్నారు అనమాట. ఆ మరణించే క్షణంలో వాళ్ళు ఆ లోకంలోకి వెళ్ళిపోతారు, ఆ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మనతో బయట వాళ్ళతో మాట్లాడరు. మనం అడుగుతుంటాం, మనం చూసుంటారు మీరు కూడా, పెద్దవాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అదిగో నా కోసం వాళ్ళు వచ్చారంటే ఎవరు వచ్చారు, అక్కడ ఎవరు లేరు అని అంటుంటారు అన్నమాట ఇంట్లో వాళ్ళు. సో ఇప్పుడు మనం అందరం కూడా ఈ మరణానంతర జీవితం గురించి తెలుసుకొని ఉండటం వలన మనకి ఎవరైనా ఏదైనా కనిపించినా మనము భూమి మీద కాన్షియస్లో ఉండేటప్పుడే మన ఆనందాన్ని పొందుతాం అనమాట, ఆ ప్రేమని పొందుతాం, మనలోకి మనం ప్రయాణిస్తాం. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనకి అసలైన ఆ శాంతి, ఆ ప్రేమ, కాంతి అన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాము. మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందో అది భూమి మీద ఉండేటప్పుడే మనం అనుభవిస్తున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అది చేసి పైలోకాలకి వెళ్ళొస్తే అసలు ఆనందం అనేది అక్కడ ఉంటుంది. సో ఇది మాస్టర్స్ ఈరోజు తర్వాత భాగం, మరణం తరువాత సర్వాత్మ లోకాన్ని దర్శించడం అనేది తెలుసుకుందాం. మరణం తరువాత సర్వాత్మ లోకాన్ని దర్శించడం, ఇంకా అంటే గొప్ప ఆత్మ లోకాన్ని మనం కలవడం అనేది తర్వాత చేద్దాము. ఓకే, తర్వాత థ్యాంక్ యూ మాస్టర్స్.